ప్రస్తుతం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు. చాలామంది పేదలు డిజిటల్ పేమెంట్స్ తెలియని వాళ్ళు వాళ్ళ దగ్గర నాణాలున్నా చెలామణిలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. ఈ ప్రకటన కొంతమందికి హెచ్చరిక లాంటిదే అవుతుంది. ప్రభుత్వం ఆమోదించిన నాణాలను తిరస్కరించడం నేరం అవుతుందని చెప్పింది. తిరస్కరించడమే కాకుండా అవి చెల్లవు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన శిక్ష ఖాయమని చెప్తుంది. 10-20 రూపాయల నాణాలు చెలామణిలో ఉన్నాయని, వాటిని తిరస్కరిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తుంది. ఎవరైనా నిరాకరిస్తే ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం ఫిర్యాదు చేయాలని, విచారణలో ఆ విషయం రుజువైతే 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుందని ఆర్బీఐ తెలియజేసింది. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం డకీ అన్న ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.